హాయ్ గైస్, పంబా నుంచి శబరిమల కొండ ఎక్కడానికి అయితే స్టార్ట్ అయ్యాం. పంబా నుంచి కొండ మీదకి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే తిరుపతి లాగా బస్సులు, కార్లు ఏ ఫెసిలిటీస్ ఉండే కొండ మీదకి ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎంత పెద్దవాళ్ళు వచ్చినా పాదయాత్ర చేయాలి. ఇక్కడ పైకి వెళ్ళే వారికి ప్రయాణం మంచిగా జరగాలని గణపతికి కొబ్బరికాయలు కొట్టి స్టార్ట్ చేస్తారు. మనం ఆన్లైన్ లో బుక్ చేసిన టికెట్ పెడితే ఇక్కడ స్కాన్ చేసి లోపలికి అయితే పంపిస్తారు. మనం కేరళ ఫారెస్ట్ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వైల్డ్ ఎనిమల్స్ చాలా ఉంటాయి, ముఖ్యంగా టైగర్. జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఎక్కేసరికి నా చెమటతో డ్రెస్ అంతా తడిసిపోయింది. మా డాడీ స్వామి మాత్రం ఎక్కడ ఆగనిస్తాడు, పద అంటుండు. ఎవరైతే కన్నస్వామి ఉన్నారో ఇక్కడ అయితే బాణాలు అయితే వస్తారు. మధ్యలో తినడానికి ఫుడ్ స్టాల్స్ అండ్ నార్మల్ వాటర్ కాకుండా మెడికేటెడ్ వాటర్ అండ్ బిస్కెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. ఒక 2.5 గంటల్లో కొండ మీద అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి స్వామిలందరికీ వేరే లైన్ అండ్ సివిల్ వాళ్ళకి వేరే లైన్ ఉంటుంది. సివిల్ దర్శనం నార్మల్ ఉంటా అంటే ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. గంట పట్టింది ఇక్కడ నుంచి కదలడానికి. గంట తర్వాత అయ్యప్ప స్వామి దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చి మా డాడీ స్వామి కోసం వెయిట్ చేసి మా డాడీ స్వామి వచ్చినాక అయ్యప్ప స్వామి అరవన్న ప్రసాదం తీసుకోవడానికి కౌంటర్ కాడికి వెళ్ళి ప్రసాదం తీసుకున్నాం. ఒక డబ్బా కాస్ట్ 100 రూపీస్. మేమైతే 10 డబ్బాలు తీసుకున్నాం 1000 రూపీస్. నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కంటిన్యూ చేద్దాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటాయి.